దేవుడు మనల్ని ఏమంటూ ఉన్నాడు? నీవు నన్ను ఆరాధించాలనుకుంటే నీవు ఆత్మతో సత్యముతో ఆరాధించు. హల్లెలూయా. ఆత్మ సత్యము అన్నది ఎవరికి కళ్ళకు కనిపించేది కాదు. ఇట్ ఈస్ నాట్ నీదర్ టాంజిబుల్ నాట్ అ ఫిజికల్లీ ట్రేసబుల్ స్టిములై. హల్లెలూయా, హల్లెలూయా. అది మనము స్పర్శించేదో లేదు అంటే మనం బాహ్యముగా దాన్ని కనుగొనేదో కాదు ఆత్మ సత్యము అంటే. అందుకే దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ సత్యముతో నీవు నన్ను ఆరాధించాలి. ఎందుకంటే ఇది ఆంతర్యానికి సంబంధించింది, ఇది నీ లోపలకు సంబంధించింది, ఇది ఆత్మ సంబంధమైనది. ఇది ఎవరు కనుగొనని చూడలేని యొక్క స్థాయిలో నేను నీలోనికి దీన్ని పునఃసృష్టించాను. నా ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నేను దీనిని నీలోనికి తీసుకొని వచ్చాను. కాబట్టి నేను నా కుమారుని ఆత్మనే నీకు అనుగ్రహించాను. కాబట్టి అబ్బా తండ్రి అని పిలుచు, ఆ ఆత్మనే నీకు ఇచ్చాను. కాబట్టి ఇప్పుడు ఆ ఆత్మతో నీవు నన్ను స్తుతిస్తే నేను చూడాలని కోరుకుంటూ ఉన్నా. ఆ ఆత్మ నుండి నీవు స్తుతిని పలుకుతే, నీవు ఆరాధిస్తే, నీవు నన్ను మహిమపరుస్తే నేను చూడాలని కోరుకుంటున్నా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆత్మ దేవుని ఆత్మతో కనెక్ట్ అయ్యి ఉండే ఒక స్థితి. హల్లెలూయా. ఒక దేవుని యొక్క నూతనమైన సృష్టి. మన ఆత్మ దేవుని ఆత్మతోనే సత్సంబంధం కలిగి ఉంటుంది. హల్లెలూయా. దేవుని ఆత్మతోనే మన ఆత్మ సంబంధం కలిగి ఉంటుందంటే ఎంత శ్రేష్టమైన విషయం, ఎంత గొప్ప విషయం. ఇలాంటి వాటిని మనం పట్టుకోవట్లేదు, ఇలాంటి వాటిని మనం ధ్యానించట్లేదు, ఇలాంటి వాటి యందు మనం ఆనందించట్లేదు. కానీ భౌతికమైన అనేకమైన వాటితో మన బుర్ర బద్దలు కొట్టుకుంటూ మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఈ యొక్క జీవనాన్ని అస్తవ్యస్తం చేసుకుంటూ లోకంలో ఉన్నవారు ఎటో పాడైపోయిన వారు నశించేవారే. అయితే దేవుని బిడ్డలైన వారు కూడా ఈ రోజుల్లో ఈ విధముగానే బిజీ లైఫ్ స్టైల్ అని వారి సమయం అంతా కూడా వ్యర్థమైన వాటికి వెచ్చిస్తూ, తుచ్చమైన వాటికి వెచ్చిస్తూ, శాశ్వతములు కాని ప్రకృతి సంబంధమైన వాటి కొరకు వెచ్చిస్తూ దేవుని మహిమపరచలేకుండా ఉన్నారు. ఈరోజు మనం నేర్చుకోవాలి, దేవుడు మన ఆంతర్యాన్ని మరింతగా ఆయన లెక్క పెడుతున్న దేవుడు. ఎందుకు అంటే మనము ఎంత విలువైన వారమో భౌతికముగా చూస్తే అన్నదాన్ని మనం పక్కన పెడితే, భౌతికంగా మనకు ఎవరు ఎంత వెల కట్టినా అంతకంటే విలువ కలిగింది, వెల చెల్లించదగింది మన లోపల ఉంది అన్నది మనం ఈ లోకానికి చెప్పాలి. హల్లెలూయా. మన లోపల దేవుని యొక్క ప్రసన్నతే ఉంది, దేవుని యొక్క సన్నిధి మనలో ఉంది, మన లోపల దేవుడే పెట్టిన ఆత్మ ఉంది. హల్లెలూయా. అలాగే యేసు క్రీస్తు ఏ విధముగా ఆయన సత్యము నేనే అన్నాడో అంత స్థాయిలో ఉన్న సత్యాన్ని దేవుడు మనలో పెట్టాడు, ఆయన ఆత్మలో పెట్టాడు. హల్లెలూయా. అందుకే మన తండ్రి అయిన దేవుడు, మన యేసయ్య, మన పరిశుద్ధాత్మ దేవుడు మనకు వివరిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ఒక గొప్ప సత్యాన్ని బోధించాడు. అలాగే మనందరితో మన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించువారు నా దృష్టిలో శ్రేష్టమైన వారు. ఆత్మతో సత్యముతో ఎందరైతే నన్ను చూస్తూ ఉన్నారో, ఆకాశం వైపుగా చూస్తూ ఉన్నారో, వారి దృష్టి నా పైన నిలుపుతూ ఉన్నారో, ఆత్మతో సత్యముతో, శరీరముతో మనసుతో కాదు, అవి కూడా కావాలి. అయితే అవి దేవుని వైపుగా మరల్చడం అన్నది మనకి ఈజీ. అంటే మన దృష్టిలో మనకు ఈజీ. అదే ఆత్మను ముందు పెట్టి సత్యముతో మనం మన దేవుణ్ణి ఆరాధించాలి అంటే చాలా 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 కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఆత్మానుసారమైన మనస్సును మౌల్డ్ చేసుకోవడం అనేది ఈ ప్రకృతి సంబంధమైన జీవితం మీద మరింతగా దృష్టి పెట్టిన క్రైస్తవులు అనబడే వారికి కూడా కష్టమై ఉంది. ఎందుకంటే దృష్టి వేరే వైపు ఉంది. కాబట్టి దేవుడు అంటూ ఉన్నాడు, ఆత్మానుసారమైన మనసు మీకు కావాలి, శరీరానుసారమైన మనసు మీది కాదు. శరీరానుసారమైన మనసు లోకంలో ఉన్నవారిది, ఆత్మానుసారమైన మనసు మీది. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉంటేనే మీరు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించగలరు. మనం నిజంగా దేవుణ్ణి ఆరాధించే వారమైతే, నిజముగా దేవుణ్ణి లెక్క పెట్టి లక్ష్య పెట్టే వారమైతే ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాలి. ఇలా ఆరాధించేవారే
నిజమైన విశ్వాసులు అనడానికే దేవుడు దీన్నంతా వివరిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారో వారు నిజముగా దేవుని పైన ఆధారపడుతూ ఉన్నారు కాబట్టి, దేవుని పైన ఆనుకుంటూ ఉన్నారు కాబట్టి వారు ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించగలరు.